అండ్ సైడ్ బెండ్ స్ట్రెచ్ ఈ విధంగా సైడ్ బెండ్ స్ట్రెచ్, సైడ్ ఇంచ్ లాస్ అండ్ ఇంటర్నల్ వెయిట్ లాస్. లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్. సో ఈ విధంగా లెఫ్ట్ 25, రైట్ 25, 50 మూమెంట్స్ 3 రౌండ్స్ చేయాలి. ఇన్ కేస్ మనం చేయలేము అనుకున్నప్పుడు ఒక 15 అన్న లెఫ్ట్ రైట్ 30 మూమెంట్ చేసి ఈ విధంగా ఒక 5 రౌండ్స్ టు 6 రౌండ్స్ మనం ఎక్కువగా చేయగలగాలి. సో ఖాళీ కడుపున చేస్తే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ స్ట్రెయిన్ అనిపిస్తే లైట్గా వాటర్ తీసుకుంటూ మళ్ళీ అగైన్ కంటిన్యూ. నెక్స్ట్ వన్ పోస్టర్ 3 feet లెగ్ గ్యాప్ మెయింటైన్, ఫ్రంట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్ ఫార్వర్డ్. గుడ్. ఎక్సేల్, ఫ్రంట్ ఫార్వర్డ్, బ్యాక్ ఫార్వర్డ్, ఇన్హేల్. ఈ విధంగా బ్యాక్ 25, ఫ్రంట్ 25 మూమెంట్స్ అండ్ 50 మూమెంట్స్ 3 రౌండ్స్. లాంగ్ ఇన్హేల్.